తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో వాస్తు పండితులు, సమృద్ధి వాస్తు వ్యవస్థాపకులు రణ జయశ్రీ సంజయ్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ సంవత్సరం వినాయక చవితి ఈ నెల 27న వస్తుంది, ఆగస్టు 27న. మరి అందులోనూ బుధవారం వస్తుంది కాబట్టి ఆ విశిష్టత గురించి తెలియజేయండి. మంచి రోజున రావడం, దీని గురించి ఈ బుధవారం రోజు వస్తుందని, అది మనకు ఇంకా బాగుంటుందన్న భావన భక్తుల్లో ఉండడం చాలా మంచి విషయం. వినాయక ఆధిపత్యం అండి. వినాయకుడికి భగవంతులందరూ కూడా కలిసి మొట్టమొదట ఏ విఘ్నాలు లేకుండా ఒక దేవుణ్ణి పూజిస్తే బాగుంటుందన్న ఆలోచనతో భగవంతులందరూ కూడా ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలి అని ఆలోచింపగా అది వినాయకుడికి వచ్చింది. వచ్చిన రోజే బుధవారము. భగవంతుడికి ఆ అనుగ్రహం రావడం కూడా ఆ బుధ ఆదిత్యం అనేది కలగడం విశిష్టతగా మారింది. కాబట్టి అలాంటి వినాయకుడి యొక్క పూజలు మనం చేసుకొని, వినాయకుడి యొక్క నవరాత్రులు చేసుకొని, వినాయకుడి అనుగ్రహాన్ని పొంది ఎలాంటి విఘ్నాలు కూడా లేకుండా మన జీవితాన్ని సుఖంగా వెళ్ళబోసుకోవడానికి ఇవన్నీ కూడా వినాయకుడి పూజలు చేస్తుంటాము. అలాగే వినాయక చవితి అనేది మనకు బుధవారం రోజు రావడం విశిష్టతగా భావించి ఈసారి భక్తులందరూ కూడా పోయిన సంవత్సరం కంటే ఎక్కువ భక్తి పెట్టి పూజించి స్వామివారికి ఇంకాస్త దగ్గరయ్యి స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఎలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ జీవితాలు సుఖంగా వెళ్ళబోసుకోవచ్చని స్వామివారి అనుగ్రహమే అనుకోండి. శర్మ గారు, ఇప్పుడు వినాయక నిమజ్జనం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం అంటున్నారు. మరి చంద్రగ్రహణం రోజున నిమజ్జనం చేయొచ్చా, లేకపోతే ముందు రోజు సెప్టెంబర్ 6నే వినాయక నిమజ్జనం చేయాలా? ఏం చెప్తారు? అంటే మీరు అంటున్నది ఏంటంటే అండి, వినాయక నిమజ్జనం అనేది ఆఖరికి 11వ రోజుకే మనం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం. అవును, 11 రోజుల్లో స్వామివారి నిమజ్జనం చేసేస్తారు. ఆల్మోస్ట్లీ ముందు నుండి అలాగే చేసేవారు. క్రమేపీ కొందరు 5 రోజులు డెకరేషన్స్ కానీ వారి ప్రోగ్రామ్ ఇంకా పెంచడానికి 11 కాకుండా 12 కొందరు, 13 కొందరు, 15 కొందరు 16 రోజులు కొందరు వెళ్ళిపోతుంటారు అట్లా. కానీ ఈసారి వినాయకుడు అందరికీ 11 రోజులు మాత్రమే అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఎందుకంటే చంద్రగ్రహణం ఉంది కాబట్టి. ఎప్పుడైతే మనం ఒక దీక్ష చేస్తామో, వినాయక చవితి అంటే ఒక దీక్ష లాంటిదే. వినాయక చవితి నవరాత్రులు అంటే ఒక దీక్షేనండి. ఆ దీక్ష మధ్యలో గ్రహణం వస్తే ఏమవుతుందండి? దీక్ష భంగం. చూసారా, మీరు ఎంత చక్కగా చెప్పేశారు. నేను చెప్పాల్సిన అవసరంలా, మీ భగవంతుడు అలా పలికిచ్చేస్తాడు. కాబట్టి దీక్ష భంగంగా భావిస్తాము మన గ్రహణం వస్తే. కాబట్టి మనకు సెప్టెంబర్ 6వ తేదీన 11 రాత్రులు అవుతున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి గ్రహణం మొదలవుతుంది మనకు. 11 రోజులు మనకు 6వ తారీఖుకి అయిపోతున్నాయండి. 12వ రోజు మధ్యాహ్నం వరకు చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు. అలా చేసుకున్న పిమ్మట మనకు ఆ గ్రహణ దోషం అనేది ఉండదు. కానీ ఎవరైతే ఇక మాకు తప్పదు, ఇక మాకు జరగదు, ఇక మేము అసలు ఈ గ్రహణం టైంలో కూడా మేము చేయలేకపోయాము అనుకునే వాళ్ళకి అసలు చేయకూడదు. అలాగా ఖచ్చితంగా గ్రహణానికి ముందే నిమజ్జనం చేయాలి. చెయ్యలేని బై మిస్టేక్లో బాధపడే వాళ్ళ కోసం అయితే ముందుగానే కలశాన్ని కదిలించి, ఉదయాన్నే కలశాన్ని కదిలించి వాళ్ళు దర్భగడ్డితో స్వామివారిని మొత్తం కప్పేసి చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఆ దర్భగడ్డి అంతా తీసి అప్పుడు నిమజ్జనం చేయడానికి మేము చెప్పట్లేదు. బట్ ఎవరైతే కుదరని పక్షంలో కావాలని చెయ్యని వాళ్ళకు మాత్రమే ఇది యోగిస్తుంది. కావాలని చేసే వాళ్ళకి అది యోగించదండి. ఈ విధంగా నిమజ్జనం అనేది ముందుగా చేసుకొని జాగ్రత్త పడి స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని సంతోషంగా పొంది పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో జీవితాలను వెళ్ళబోసుకోవడానికి మనము మంచిగా ఆలోచించి భగవంతుడి అనుగ్రహాన్ని ఈ విధంగా 11 రోజుల్లోనే
నిమజ్జనం చేసుకొని ఆ చంద్రగ్రహణం ప్రభావం లేకుండా అందరూ కూడా బాగుండాలని ఈ విధంగా తెలియజేసుకుంటాం. రైట్. శర్మ గారు, వినాయక నిమజ్జనం విషయంలో అలాగే చంద్రగ్రహణం వస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి అనుమానాన్ని నేను మీకు తెలియజేశాను. దానికి ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. చూస్తున్నారు కదండి, మనకి వినాయక నిమజ్జనం, చంద్రగ్రహణం ఒకే రోజున వస్తున్నాయి కాబట్టి అసలు ఆ రోజు చంద్రగ్రహణం రోజు నిమజ్జనం చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితి. కాబట్టి దానికి ఒక సొల్యూషన్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఒకవేళ ఆ సమయం దాటితే గనక ఎలా నిమజ్జనం చేసుకోవాలి అనే విషయాలు కూడా మనకి శర్మ గారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.